శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. మ్యామ్, డిఎస్సి అక్రమాలపై సిబిఐ విచారణ జరగాలని మంత్రి నారా లోకేష్ గారు రాజీనామా చేయాలని అప్పటిదాకా పోరాటం ఆగదని సజ్జల గారు వ్యాఖ్యలు చేశారు. మ్యామ్, దీనిపైన మీ అభిప్రాయం? అంటే పక్కనే ఒక అంబులెన్స్ కూడా రెడీగా పెట్టుకోవాలి. అందరూ జంజీలు కదా. సో ఎందుకు చెప్తున్నానంటే అంటే ధర్నా చేసే చోట ఫస్ట్ ఒక అంబులెన్స్ పెట్టమనండి. బికాజ్ జంజీ కాబట్టి మళ్ళీ రోగాలు వస్తే కష్టం. ఇప్పుడు నిరాహార దీక్షలు అంటున్నారు. అందరూ 2 పూటలు తిన్న నిరాహార దీక్ష, 3 పూటలు తిని నిరాహార దీక్ష. మీకు మనకి పెద్దవాళ్ళు చెప్తారు ఏకభుక్తం మంచిదని. ఏకభుక్తం అంటే తెలుసా? ఒక్కసారి భోజనం చేయడం. కానీ పాపం వీళ్ళు పెద్దవాళ్ళు కాబట్టి, వయసు అయిన వాళ్ళు కాబట్టి, 60+ కాబట్టి పొద్దున్న టిఫిన్ చేయాలి, మధ్యాహ్నం భోజనం చేయాలి, మధ్యలో పళ్ళ రసాలు తీసుకోవాలి, కాఫీలు తాగాలి, టీలు తాగాలి, ముందు ట్యాబ్లెట్లు వేసుకోవాలి, మళ్ళీ సాయంకాలం పలహారం చేయాలి. ఇన్ని మరి వాళ్ళు అరేంజ్ చేశారా అంటే వెనకాల దొంగతనంగా ఒక యాంటీ రూమ్ లాగా పెట్టి తినేసి రావడం కామ్గా. లేకపోతే కష్టం. ఆయన ఎంతకాలమైనా చేసుకొనివ్వండి, ఖర్చులు వాళ్ళే పెట్టుకుంటారేమో మనకు తెలియదు. లేదు లోకల్గా పాప నియోజకవర్గాలకి ఇన్ఛార్జీలు ఉంటారు కదా, వాళ్ళు బలైపోతారు. ఎందుకంటే సజ్జల గారు అక్కడి నుంచి మళ్ళీ మూటలు పంపించడం కష్టం. ఎలక్షన్స్ అప్పుడంటే మనకి మద్యం స్కామ్లో డబ్బులు వచ్చాయి కదా, ఆ డొల్ల కంపెనీల నుంచి వచ్చి చక్కగా తెలంగాణ చెక్ పోస్ట్ దగ్గర మన వీడియో చూసాం కదా, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అక్కడికి 5 కిలో సరే వాళ్ళకి 5 కోట్లు, వీళ్ళకి 2 కోట్లు వేలం పాట పాడాయి. తర్వాత వాళ్ళు తుడా వ్యాన్స్ కూడా వాడేసుకుని అందులో డబ్బులు సరఫరా చేసి. అంటే ఇవన్నీ మర్చిపోకూడదు. చరిత్రలో చాలా ముఖ్యమైన ఘట్టాలు ఇవి. ఇప్పుడు మంచి పనులు చేస్తే మీరు మర్చిపోండి, పర్వాలా. ఇప్పుడు మీరు ఇవాళ ఒక 10 మందికి అన్నం పెట్టారు, మర్చిపోవాలి. అబ్బా ఇవాళ నేను 10 మందికి పెట్టాను, మీరు ఫోటోలు తీసుకుని సేవా కార్యక్రమాలు ఏమిటి సేవ వాళ్ళు అడిగారని వాళ్ళకి అన్నం పెట్టి దానికి మనం ఒక ఫోటో తీసుకుని దాని స్టేటస్ ఫేస్బుక్, ఇన్స్టాగ్రాము, ట్విట్టరు, ఇంకేదైనా ఉంటే అది పబ్లిసిటీ చేయకు. మనం కుడి చేతితో ఇచ్చేది ఎడం చేతికి తెలియకూడదంట కర్ణుడు చెప్తాడు కదా మహాభారతం. అవి పాటించాలి. మంచి పని చేసేటప్పుడు కామ్గా చేయాలి. నేను సేవా కార్యక్రమాలు చేస్తాను మేడం అంది. అందరం సేవ చేస్తాం. మనం చేసేది ఎంత ఉంటుంది? నాకు వచ్చే జీతంలో నేను ఎవడికో 1000 రూపాయలు ఇవ్వడం అది పెద్ద గొప్ప కాదు. అసలు చెప్పుకోకర్లా. మనం సేవ చేసామా లేదా, మనం మంచిగా ఒకరిని చూసుకున్నామా లేదా వాళ్ళు చెప్పాలి. తెల్లారు లేచి నేను టామ్ వేసుకోవటం ఏంటి? ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే ఇలాంటి విషయాలు మర్చిపోకూడదు. చరిత్రలో జరిగేవి. ఒక చంద్రబాబు నాయుడు గారి అరెస్ట్ 53 రోజులు, 70 దేశాల నుంచి ఎంతలాగా దాని మీద అప్పుడు ఏం మాట్లాడారు వాళ్ళందరూ? 70 దేశాల వాళ్ళు చంద్రబాబుని అబ్బా భలే పెట్టారండి జైల్లో అని అనలా. ఆయన ఇంత అభివృద్ధి చేశారు, టెక్నికల్గా ఇంతలాగా టెక్నాలజీ తీసుకొచ్చారు, ఈరోజు మేము అందరం ఇక్కడ ఉద్యోగాలు చేసుకుంటున్నామంటే చంద్రబాబు నాయుడు కారణం, ఆయన జైల్లో పెట్టవేంటి? వాళ్ళందరూ ర్యాలీలు చేశారు, నిరసనలు తెలిపారు. అది ర్యాలీ, అది నిరసన. అర్థమైందా? అవి చెయ్యాలి. అంతేగాని మీరు అంతా కూడా పద్ధతిగా ఉపాధ్యాయ ఉద్యోగాలు ఇచ్చాక 14 నెలలు అయ్యాక ఒక నీట్ పేపర్కి సంబంధించి జంజీ ఉద్యమం జరిగాక ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేశాక సడన్గా నేను కాక్రోచ్ని అంటూ జగన్మోహన్ రెడ్డి వచ్చి ఏంటి డిఎస్సిలో అక్రమాలు. అసలు డిఎస్సి అంటే ఏంటి నాయన? మెగా డిఎస్సి అంటే ఏంటి? అది మనకి లాటిను గ్రీకు కదా. మన 5 సంవత్సరాల్లో ఎప్పుడు డిఎస్సీలు మెగా డిఎస్సీలు వేయలేదు కదా. మనం ఏం చెప్పొచ్చాము ఎన్నికల ముందు? డిఎస్సి వేస్తా, మెగా డిఎస్సి వేస్తా, జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తా, మీకు సంపూర్ణ మద్యపాన నిషేధం చేస్తా. ఇందులో ఒక్కటి చేయకుండా వచ్చి ఇవాళ నువ్వు నిరాహార దీక్షలు, రిలే నిరాహార దీక్షలు శుభ్రంగా తినేసి మీరందరూ పైగా పోరాటం ఆగదా? ఏమిటి పోరాటం? దేనికి పోరాటం? ఎవడు చేస్తున్నాడు? కడుపు నిండా తిని పోరాటం ఏంటండి? పోరాటాలు అవి కాదు. చరిత్ర చదువుకుంటే నీకు పోరాటాలు అర్థమవుతాయి. అందుకని మనం సజ్జల లాంటి వాళ్ళ మాటలు పట్టుకుని అసలు మనం దాని గురించి విలువ కూడా ఇవ్వక్కర్లా. ఇవాళ ఏపీపీఎస్సీ ఇది వచ్చింది కదా, నిన్న తీర్పు చూశారు కదా. ఏం చేశారు వాళ్ళు? హైలాండ్లో ఆటో డ్రైవర్ల చేత, అడ్డమైన వాళ్ళ చేత పేపర్లు దిద్దించేసి కావాల్సిన వాళ్ళకి ఉద్యోగాలు ఇప్పించుకుని దాని మీద మాట్లాడు. పిఎస్ఆర్ ఆంజనేయుల గురించి మాట్లాడండి, అందుకు నిరాహార దీక్షలు చేయండి, ర్యాలీలు చేయండి. మా హయాంలో ఏపీపీఎస్సీలో ఇన్ని అక్రమాలు చేయగలిగాం.
మీరు డిఎస్సిలో ఎందుకు చేయలేదని అడగండి, సబబుగా ఉంటుంది కదా. అందుకని ఇవాళ అసలు వైసీపీకి మాట్లాడే అర్హత లేదు. అసెంబ్లీకి రాని వాళ్ళు ఎమ్మెల్యేలుగా ఎన్నికైనా వాళ్ళని ఎమ్మెల్యేలుగా కన్సిడర్ చేయొద్దని మనం ఆంధ్రప్రదేశ్ ప్రజలకి చెప్తున్నాం.